ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 90,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లో 54,000 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుత నీటి మట్టం 16.4672 టీఎంసీలకు చేరింది. రైట్, ఇక ఎల్లంపల్లి వద్ద తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది గోదావరి నీటిని తరలించడానికి అతి ముఖ్యమైనటువంటి సెంటర్ పాయింట్ ఆఫ్ ప్రాజెక్ట్ శివ. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా నిండలేదు. ఈ సీజన్ లో మొదటిసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే దశకు వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదటిసారిగా ఈ సీజన్ లో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేశారు. అంటే గోదావరి నది పరివాహక ప్రాంతంలో వర్షం పడితేనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుంది. ఇప్పటి వరకు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా వైపు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గోదావరి నదికి ఇప్పటి వరకు ప్రవాహం రాలేదు. వర్షాలు పడకపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండలేదు. కానీ గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి కంటిన్యూస్ రెయిన్ వలన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకోవడానికి వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి ప్రధానంగా దాని ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు ఇంకా ఎక్కువ వస్తుంది. కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో కడెం ప్రాజెక్టు యొక్క గేట్లను 17 గేట్లను లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి 2 లక్షల పైగా క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఆ వాటర్ అంతా కూడా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వస్తుంది. దాంతో పాటు క్యాచ్మెంట్ ఏరియా అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన వరద ప్రవాహం ఎక్కువ వస్తుంది. సో వరద వలన గోదావరి అనుసంధానంగా ఉన్నటువంటి వాగుల యొక్క ప్రవాహం వలన ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 10 గేట్లను లిఫ్ట్ చేసి 50,000 క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేస్తారు. క్రమక్రమంగా ఎల్లంపల్లికి వాటర్ ఇన్ఫ్లో అనేది ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో 20 గేట్లను లిఫ్ట్ చేసి 3 లక్షల క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 3 లక్షల క్యూసెక్ల వాటర్ రిలీజ్ అవుతుంది. 20 గేట్లను ఒక 1 మీటర్ మేర లిఫ్ట్ చేశారు. ఇన్ఫ్లో 2 లక్షల పైగా క్యూసెక్లకు పైగా అక్కడ ఇన్ఫ్లో ఉంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎందుకు చాలా ముఖ్యమైనది ఏంటంటే గోదావరి నీటిని తరలించేటువంటి ప్రాజెక్టు ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఇక్కడి నుంచి అటు ఎస్ఆర్ఎస్ కానీ ఇటు ఎస్ఆర్ఎస్ వరద కాలువకు మిడ్మానేర్కు లుండన్ మానే డ్యామ్ కు దాంతో పాటు అటు కొండపుష్మ సాగర్ కైనా రంగనాయక సాగర్ కైనా అనంత సాగర్ కైనా ఎటు వెళ్లాలన్నా సరే ఎల్లంపల్లి నుంచే వాటర్ లిఫ్టింగ్ అవుతుంది. సో ఎల్లంపల్లి నుంచి వెళ్తున్నటువంటి వాటర్ అక్కడ పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్ హౌస్ ఉంటుంది. నందిమేడారం పంప్ హౌస్ నుంచి అక్కడ రిజర్వ్లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సజ్జపూర్ ద్వారా లక్ష్మీపూర్ పంప్ హౌస్ కు, లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి ఎస్ఆర్ఎస్ వర్ధకాలకు, మిడ్ మానేర్ కు, లోయర్ మానే డ్యామ్ కు, ఆ లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి మిగతా అన్ని చోట్ల కూడా గోదావరి నీటిని పంపింగ్ చేస్తారు, సరఫరా చేస్తారు. సో ఇప్పటి వరకు గోదావరి నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఎక్కువగా లేకపోవడం, సో ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో గోదావరి నీటిని తరలించడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే నందిమేడారం పంప్ హౌస్ కూడా 3 రోజుల క్రితం స్టార్ట్ చేశారు. 12,000 క్యూసెక్ల పైగా ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ అవుతుంది. సో కడెం ప్రాజెక్టు మెయిన్ ముఖ్యమైనది ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడానికి. సో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది కాబట్టి వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా చేరువలో ఉంది. దాదాపు 20.175 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ అయితే 16.5 పైగా కూడా ఇప్పుడు వాటర్ స్టోరేజ్ కి వచ్చింది కాబట్టి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా దిగువకు వెళ్తుంది. దిగువన ఉన్నటువంటి సునీల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ నుంచి అక్కడ కాళేశ్వరం వద్ద క్రాస్ అయి దిగువన ఉన్నటువంటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఈ ఎల్లంపల్లి నీరంతా కూడా భద్రాచలం వరకు వెళ్తుంది. భద్రాచలం నుంచి అటు పోలవరం నుంచి సముద్రం కలుస్తుంది. గోదావరి నది ప్రవాహం అయితే ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి క్రమక్రమంగా ఇంకా గేట్ల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు కడెం ప్రాజెక్టు నుంచి రాజు పటేల్ కొనసాగుతుందని శివ.
అయితే రాజు పటేల్, కింద డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏ రకంగా ఉంది, లోతట్టు ప్రాంతాల ప్రజల సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఈ వరద ఉధృతి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుందా? వరద అయితే ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రము ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మరొక 24 నుంచి 48 గంటల పాటు భారీ వర్ష సూచన చెప్పింది కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే వరద కంటిన్యూ అవుతుంది. కడప ప్రాజెక్టు కూడా క్రమంగా ఇంకో పెరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలను, దిగువ గ్రామాలను కూడా అధికారులు అలర్ట్ చేశారు. ఏ క్షణమైనా సరే వస్తున్నటువంటి వరదను అధ్యయనం చేసుకుంటూ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా పశువులు మేపే వాళ్ళు కూడా దిగువకు వెళ్ళొద్దు, చేపలు పట్టే వాళ్ళు కూడా దిగువకు వెళ్ళొద్దు, గోదావరి నది ప్రవాహం నుంచి బయటికి వెళ్ళొద్దు అనేటువంటి కూడా ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు. దిగువ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను ఇటు అప్రమత్తం చేశారు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు అటు కుడివైపు పెద్దపల్లి జిల్లా ఉంటుంది, ఇటు వెడమవైపు మంచిర్యాల జిల్లా ఉంటుంది. ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటిది గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామ ప్రజలకు, ఆ గ్రామాలకు కూడా ఆల్రెడీ అలర్ట్ జారీ చేశారు. డప్పు చాటింపు ద్వారా కూడా చెప్పడం జరిగింది, మైక్ సెట్ల ద్వారా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నిత్యము ప్రాజెక్టు వద్ద కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్, అటు పెద్దపల్లి కలెక్టర్, ఇటు మంచిర్యాల కలెక్టర్ తో పాటు రెండు జిల్లాల ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అలర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు జిల్లా ప్రజలు కూడా సమాచారం అందిస్తున్నారు. ఎవ్రీ 1 hour ఒకసారి ఎన్ని గేట్లు లిఫ్ట్ చేశారు, ఎన్ని లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో బయటికి వెళ్తుంది, సో దాన్ని బట్టి ఎలా ఉండాలని. ఇంకా అవుట్ఫ్లోకి వదిలితే ఒక 5-6 లక్షలకు పైగా ప్రస్తుతానికి 20 గేట్లను లిఫ్ట్ చేశారు కాబట్టి ఇంకా వస్తున్నట్టు వరద ప్రభావం 30 గేట్లు 40 గేట్లను పెంచి 5 నుంచి 6 లక్షల వరకు క్యూసెక్ల యొక్క వాటర్ కనుక అవుట్ఫ్లో కనుక పెరిగితే గోదావరి నది ప్రవాహం 2 ఒడ్డులను పట్టుకుని ప్రవహిస్తుంది కాబట్టి చివరిలో ఉన్నటువంటి పంట పొలాలు కూడా మునిగే అవకాశం ఉంది. గోదావరి నది ఒడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉంటాయో ఆ ఖాళీలకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజల్ని కూడా ఇప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. శివ, మొత్తానికి అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫస్ట్ టైం ఈ రోజు ఈ ఏడాది మొదట్లో గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే అంతకు ముందు కానీ సంవత్సరం కానీ 2024 లో కానీ 23, 22 ఆల్మోస్ట్ 21, 26 కూడా ఎప్పుడైనా సరే ఈ సీజన్ ఇప్పటికే 3-4 టైమ్స్ గేట్ లిఫ్ట్ చేసేవారు. అంటే అంతటి ప్రవాహం ఈసారి గోదావరి నది లేకపోవడంతో మరొక 2 రోజుల పాటు ఇదే వరద అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. శివ.